నమస్కారం. నేను మీ మహేశ్వరి. ప్రముఖ జ్యోతిష్య రత్న అవార్డు గ్రహీత, దేవి ఉపాసకులు, వాస్తు జ్యోతిష్య పండితులు వేలూరి రవికిరణ్ శర్మ గురుగారు మనతోనే ఉన్నారు. ఈరోజు గురుగారితో మాట్లాడి ధర్మ సందేహాల గురించి తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. నమస్కారం. గురుగారు, మరో ప్రశ్న. కొంతమందికి వివాహ విషయంలో కుజదోషం ఉంటుంది గురుగారు. అసలు ఎందుకు ఉంటుంది? దానికి గల పరిహారాలు ఏమిటి? మామూలుగానే ఎప్పుడైనా సరే జాతకం చూసుకుంటే జాతకంలో మానవుడికి ఖచ్చితంగా కుజుడు ఏ స్థానంలో ఉన్నాడో ఆ స్థానాన్ని బట్టే కుజదోష పరిగణన అనేది చేస్తుంటారు. జాతక చక్రం చూస్తారు, చక్రం చూడగానే ఏ అబ్బాయి కుజదోషం ఉంది అని అంటారు. ఆ కుజదోషం అనేది చాలా కీలకమైనటువంటి. ఎందువల్ల అంటే ఇప్పుడు అబ్బాయికి కుజదోషం ఉంది అంటే అమ్మాయికి కుజదోషం ఉండాలి. ఇద్దరికి కుజదోషం ఉంటే చేసుకోవచ్చు, లేదంటే పెళ్లి చేసుకోకూడదు. ఒకరికి ఉండి ఇంకొకరికి లేకపోతే చేసుకోకూడదు అని ఇద్దరికి ఉంటే చేసుకోవాలి. అలాగే కొన్ని రాశుల వారికి కుజదోషం వర్తించదు. ధనురాశి ఒకటి, వృశ్చిక రాశి ఒకటి, ఇవన్నీ ఉంటాయి. వీటికి వర్తించదు. కుజదోషం ఉన్నా వర్తించదు అంటారు. ఆ ఒక్క కుజదోషం ఉందనుకోండి, దానికి పరిహారం ఖచ్చితంగా చేసుకోవాలి. ఎందువల్ల అంటే కుజుడు వివాహకారకుడు, సంతానకారకుడు. వివాహం అనుకూలించాలంటే కుజానుగ్రహం ఉండాలి. కుజానుగ్రహం ఉంటేనే ఆ యొక్క వివాహం అని త్వరితంగా జరుగుతుంది. కుజానుగ్రహం లేదనుకోండి, అది ఆలస్యం అవడం, వివాహం జరగకపోవడం, ఇట్లాంటివన్నీ జరుగుతుంది. చాలామంది ఈ రోజున ప్రత్యేకమైన సమస్య వివాహం ఆలస్యం అవడం జీవితంలో. అందువల్ల అది మెయిన్గా ఏంటంటే కుజదోషం ఉందా అనేది ఆలోచిస్తూ ఉంటారు. కుజదోషం ఉందంటే పరిహారం ఖచ్చితంగా చేసుకోవాలి. ఎప్పుడైతే పరిహారం చేసుకుంటామో ఖచ్చితంగా దైవబలం అనేది మనకు వస్తుంది. ఆ కుజదోష పరిహారం కూడా ఎట్లా చేసుకోవాలి అంటే పరిపూర్ణ శాంతి. అంటే మామూలుగానే అన్ని తద్దశాంశం తర్పణ కుజం జపం 7000 సంఖ్య, తద్దశాంశ తర్పణ, తద్దశాంశ హోమం ఇట్లా చేస్తుంది. ఈ దశాంశం అనేది చేసేది పరిపూర్తిగా కుజుడికి సంఖ్య అయితే ఎంతైతే జపం చేసామో అంత జపము, అంత తర్పణ, అంత హోమం అట్లా చేసుకోవడం ద్వారా కూడా ఆ కుజదోష నివృత్తి అనేది అవుతుంది. ఒకవేళ ఈ కుజదోషం ఉంది అనేది ఎట్లా మనకు తెలుస్తుందంటే లగ్నం, మానవుడి యొక్క జీవితంలో పుట్టిన డేటు టైం బట్టి, ఆ లగ్నాన్ని బట్టి, ఆ లగ్నంలో కుజుడు ఏ స్థానంలో ఉన్నాడో ఆ స్థానాన్ని బట్టే మనం చెప్తాం. కొన్ని స్థానాలు ఉంటాయి. ద్వితీయంలో ఉన్న, చతుర్థంలో ఉన్న, అష్టమంలో ఉన్న, ఈ స్థానాన్ని బట్టి స్థాన చలనాలు ఏ స్థానాల్లో ఉన్నాయి. ఒకవేళ ఎంతవరకు దోషం ఉంది అంటే కాదు, దోషం ఎంతవరకు ఉంది అనేది కూడా పరిగణలో అది తీసుకుని ఇంత దోషం ఉంది, ఈ దోషం వల్ల ఈ పరిహారం చేసుకోవాలి. ఇట్లా మనం చేసుకుంటేనే ఆ యొక్క పరిహారం, కుజదోషం ఎప్పుడైతే నివృత్తి అవుతుందో ఆ పరిహారం ఎప్పుడైతే చేసుకుంటామో అప్పుడు ఆ వివాహం సంబంధం రావడం. కుజదోషం చేసుకున్న తర్వాత 40 రోజుల నుంచి 2 మండల దీక్షలు, 80 రోజుల్లోపు ఖచ్చితంగా ఈ అబ్బాయికి సంబంధం అవుతుంది. 40 రోజుల్లోపు రావచ్చు. 40 రోజుల్లో రాలేదు గురుగారిని కంగారు పడక్కర్లేదు. ఎందువల్లంటే 2 మండల దీక్షలు టైం తీసుకుంటాడు కుజుడు. అంటే 70 రోజులు. కుజుడికి 7 సంఖ్య విశేషం. అంటే 70 రోజుల్లోపు ఖచ్చితంగా రిజల్ట్ అనేది వస్తుంది. ఈ దోష పరిహారం చేసుకుంటే. అయితే ఆ చేసుకునేవాడు ఆ నమ్మకం భగవంతుని మీద పెట్టాలి, పెట్టి చేసుకోవాలి. ఏదో అమ్మ చేయమంది, నాన్న చేయమన్నారు అని మనసు ఎక్కడో పెట్టి నేను పూజ చేశాను నాకు రిజల్ట్ రాలేదు అంటే డబ్బు ఖర్చు పెట్టినా అది వ్యర్థమే తప్పితే ఉపయోగం. ధనం ఖర్చు పెట్టిన కూడా మనసు భగవంతుడి మీద ఎవరైతే లగ్నం చేస్తారో వాళ్ళకే రిజల్ట్ ఇస్తాడు దేవుడు. ఎందువల్లంటే మన ఆలోచన బట్టే మనకు ఫలితం. మనం మంచి ఆలోచిస్తే మంచి వస్తుంది, చెడు ఆలోచిస్తే చెడే వస్తుంది. అందువల్ల ఖచ్చితంగా ఈ యొక్క విషయంలో మన ఎప్పుడైతే కుజుడి మీద మనం నమ్మకం పెట్టుకోవాలి, దేవుడి మీద. చాలే, నా నుంచి పెళ్లి కాలేదు, ఇప్పుడు నాకు చేయమన్నారు, చేస్తే అయిపోతుందా అని కొందరు ఏదో పెద్దవాళ్ళు బలవంతమైన అనుమానంగా ఇట్లా చేస్తూ అట్లా చేశారు. ఏమవుతుంది? అనుమానంతో చేసిన దానికి రిజల్ట్ ముందే రాదు. రాదు. అందువల్ల 100% ఖచ్చితంగా భగవంతుడి మీద నమ్మకం పెట్టాలి. పెట్టి చేసుకుంటే ఆ రిజల్ట్ అనేది వస్తుంది. ఈ కుజదోషం ఇంకా ఏమైనా దోషాలు ఉన్నాయా జాతకంలో అని చూసుకోవాలి. ముందు కుజుడు వివాహానికి మూలకారకుడు కుజుడు, రోగకారకుడు, రుణకారకుడు, వివాహకారకుడు, సంతానకారకుడు, ఇవన్నిటికీ కుజుడే. అలాగే భూకారకుడు, భూ వ్యవహారాలు, భూమి అమ్ముడవట్లేదండి, దానికి పరిహారం కావాలంటే దానికి పరిహారం చేసుకోవచ్చు. ఇట్లా చక్రం ప్రధానం. ఆ చక్రాన్ని బట్టి, లగ్నాన్ని బట్టి, ఏ స్థానంలో ఏ పవర్ ఉందో ఆ పవర్ని బట్టి ఇది పరిహారం. ఆ సంకల్పం కూడా ప్రధానం. ఆ సంకల్పం కూడా కరెక్ట్గా చేయలేదనుకోండి,
చేస్తారు జపం మేము జపం చేయించాం గురుగారు, చాలా సార్లు చేయించాం, మాకు రిజల్ట్ రాలేదు అంటారు. అంటే రిజల్ట్ రాలేదు అంటే ఆ సంకల్పం కూడా కరెక్ట్గా, ఇప్పుడు మీరు ఏదైతే అనుకున్నారో ఆ సంకల్పానికి తగ్గట్టుగా ఇక్కడ దోషం ఎక్కడ ఉందో ఆ దోష సంకల్పాన్ని నివృత్తి చేసుకోవాలి. చేసుకుంటే రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు ద్వితీయ స్థానంలో ఉన్నాడు, లగ్నంలో ఉన్నాడు, జన్మస్థాన స్థిత కుజ దోష పరిహారార్థం. అట్లాగే ఆ స్థానం ఎంతైతే ఉందో అంతవరకు ఆ స్థానాన్ని బట్టి మనం చెప్పుకోవాలి. అంటే గురుగారు వివాహానికే కాకుండా సంతానంకి, రుణకారం, రుణాలు అప్పులు తీరాలన్నా, అప్పులు కలగాలన్నా తీరాలన్నా, అలాగే వ్యాపారస్తులు సహజంగానే పగడం పెట్టుకుంటూ ఉంటారు. చాలా మంది వివాహానికి అనుకుంటారు కానీ అన్నిటికీ కుజదోషం అనేది ఉంటది ఏదైనా పని జరగకపోతే. అవును, దాని పరిహారం ఎప్పుడైతే చేసుకుంటామో అప్పుడు ఆ ఎఫెక్ట్ లేకుండా కుజ బలంతో, కుజ అనుగ్రహంతో నెరవేరుతుంది. అందువల్ల కుజుడు కీలకమైన గ్రహం, గ్రహాల్లో నవగ్రహాల్లో కుజుడు చాలా కీలకమైన గ్రహం. అందువల్ల ఆయన పరిహారం చేసుకుంటే ఆయన అనుగ్రహిస్తుంది. చాలా చక్కగా చెప్పారు గురుగారు, ధన్యవాదాలు.